అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వినాయక చవితి స్పెషల్స్లో భాగంగా ఈరోజు మోతీచూర్ లడ్డు అనేది చాలా సింపుల్గా స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే జ్యూసీగా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇది దాదాపుగా 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలానే పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండిలో ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవటం కోసం మనం స్పూన్తో ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇలా ఉండలు ఉండటం వల్ల వాటర్ పోసినప్పుడు అలానే ఉండిపోతాయి. తర్వాత దీనిలోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనము పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే కన్సిస్టెన్సీతో కలుపుకుంటామో మనకి లడ్డూలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ప్యాన్ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండిని మనం ఇలా గరిటెతో పకోడీలు వేసుకున్నట్టుగా చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. దీనివల్ల మనకి కారబూందీ తూసే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అది లెంతీ ప్రాసెస్. ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు గరిటెతోనే శనగపిండిని చిన్న బాల్స్గా వేసుకుంటూ వీటిని పకోడీలు ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అంతవరకు ఉడికించుకుంటే చాలు. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై చేసుకొని వీటన్నిటిని బయటికి తీసేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన పిండి అంతా కూడా చేసేసుకోవాలి. ఇలా తీసుకొని వీటిని కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పౌడర్గా చేసుకోవాలి. ఆ పౌడర్ కూడా మరి పొడిగా రావాలి, అలానే రవ్వగా ఉండాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మరి ఓవర్గా బ్లెండ్ చేయకండి. ఇలా ఈ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది. పకోడీ వేసిన ప్యాన్లోనే 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లం దాదాపుగా 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా బెల్లం తీసుకున్న తర్వాత దానిలోకి 3 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని చిన్నగా కదుపుకుంటూ అంతా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ని యాడ్ చేసుకోవటం వల్ల పాకం అనేది మంచి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంటుంది. చూసారు కదా, ఇలా జస్ట్ తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా స్టిక్కీ అయితే చాలు. తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని అంతా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం వేసుకోవాలి. అలానే 1/2 స్పూను యాలకుల పొడి, అలాగే 1 స్పూను పుచ్చగింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలర్ అంతా ఈ బ్యాటర్కి అంతా సెట్ అయ్యే విధంగా కలుపుకొని దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కన్సిస్టెన్సీ అనేది మనకి ఒక రౌండ్ బాల్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ని ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని దీన్ని కంప్లీట్గా కాకుండా గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత మళ్ళీ గరిటెతో ఒక్కసారి కలిపేసుకుందాం. దీనివల్ల లడ్డు అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని లడ్డూలు అనేది చుట్టుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకోవటం వల్ల లడ్డూలు చేయటం ఈజీ అవుతుంది. మనకి ఏ సైజులో కావాలంటే లడ్డూలు ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా. షాప్లో అయితే ఏ సైజులో అయితే చేస్తారో అదే సైజులో చేస్తున్నాను. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా
నీట్గా వచ్చేసాయి. మనకి పాకం కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అంతేనండి, పాకం కూడా ఎక్కువగా స్టిక్కీగా కాకుండా ఎక్కువ తీగ పాకం కన్నా ఎక్కువగా కూడా తీయకూడదు. అలా తీయటం వల్ల లడ్డూలు కూడా మంచిగా రావు. ఈ విధంగా చూపిస్తున్న విధంగా లడ్డూలన్నీ చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డూలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఈ లడ్డూలు అనేవి ఎలా చేయాలో చూపించాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయాలి. మరి అలానే ఇలా లడ్డూలన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీంతో జీడిపప్పుతో గార్నిష్ చేస్తే అంతే, మనకి ఎంతో ఇష్టమైన అలానే గన్నాథునికి ఎంతో నచ్చే మోతీచూర్ లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం కుందేటీస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలి అంటే కుందేటీస్ కిచెన్ ఛానల్ మీద గంట సింబల్ని క్లిక్ చేయండి.